నమస్తే, వెల్కమ్ టు మెకా9 టీవీ. మోడర్న్ వార్ఫేర్ అంటే కేవలం ఆకాశం నుంచి పడే మిసైల్స్, భూమి మీద పేలే ట్యాంకులు మాత్రమే కాదు. శత్రువు ఊహించని రూపంలో సముద్ర గర్భం నుంచి కూడా మృత్యువు దూసుకురావచ్చు. అక్షరాలు ఇప్పుడు అగ్రరాజు అమెరికాకు ఇరాన్ నుంచి అసలు ఎవరూ ఊహించని ఒక టెర్రర్ థ్రెడ్ ఎదురవుతోంది. ప్రపంచ ఆయిల్ రవాణాకు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధిలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలను పేల్చడానికి ఇరాన్ ఏకంగా కామికేజ్ డాల్ఫిన్లను రంగంలోకి దించబోతుందన్న వార్త అమెరికన్ల గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఈ సూసైడ్ డాల్ఫిన్లు అంటే ఏంటి? అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండే అమెరికా షిప్స్కు ఈ చేపల వల్ల ముప్పు ఏంటి? అసలు కోట్లాది రూపాయలు పోసి అత్యాధునిక జలంతర్గములను తయారు చేసే దేశాలు ఈ చేపల మీద ఎందుకు ఆధారపడుతున్నాయి? సముద్రం అడుగున డాల్ఫిన్లు చేసే ఆపరేషన్స్ ఏంటి? ట్రంప్ డిఫెన్స్ టీం వీటిని చూసి ఎందుకు భయపడుతోంది? డాల్ఫిన్ అనగానే మనకు సర్కస్లో బాల్తో ఆడుకునే ఒక క్యూట్ జలచరం గుర్తొస్తోంది. కానీ ప్రపంచ పటాన్ని శాసించే అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా మిలిటరీల దృష్టిలో డాల్ఫిన్ అంటే ఒక ముద్దులోలికే చేప కాదు. అది రాడర్లకు కూడా చిక్కని ఒక అత్యంత ప్రమాదకరమైన అండర్ వాటర్ వెపెన్. అవును, మనం వింటున్నది అక్షరా సత్యం. మనుషులు తుపాకులు పట్టుకుని చేసే యుద్ధాల్లో డాల్ఫిన్లు కూడా సైనికుల్లా పాల్గొంటున్నాయి. సముద్రంలో ఎన్నో రకాల ప్రాణాలు ఉన్న మిలిటరీ వాళ్ళు కేవలం డాల్ఫిన్లను, సీ లయన్లను మాత్రమే ఎంచుకోవటానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. మిలిటరీ భాషలో కామికేజ్ అంటే తన ప్రాణాలను పరంగా పెట్టి శత్రువుల మీదకు దూసుకెళ్లే సూసైడ్ బాంబర్లు అని అర్థం. డాల్ఫిన్లు మనుషుల తర్వాత అత్యంత తెలివైన సముద్ర జీవులు. మనం చెప్పే కమాండ్స్ను కుక్కల కంటే వేగంగా అర్థం చేసుకుంటాయి. వీటన్నిటికీ మించి డాల్ఫిన్కు పుట్టుకతోనే ఒక సూపర్ పవర్ ఉంటుంది. అదే ఎకో లొకేషన్ లేదా బయోలాజికల్ సోనర్ అని అంటారు. బురద నీటిలో కంటికి ఏమీ కనిపించని కట్టిక చీకటిలో ఇసుక అడుగున శత్రువు పాతిపెట్టిన బాంబును సైతం డాల్ఫిన్ తన మైండ్లో ఉండే సోనార్ ద్వారా ఖచ్చితంగా పసిగట్టగలదు. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి మనిషి తయారు చేసిన మిలిటరీ రాడర్లను కూడా ఈ డాల్ఫిన్ల నాస్ట్రల్ సోనార్ ముందు వేస్ట్. అందుకే ఇరాన్ మిలిటరీ ఈ డాల్ఫిన్ల శరీరాలకు ముక్కు భాగంలో భారీ పేలుడు పదార్థాలు అమర్చి వాటిని నేరుగా అమెరికా యుద్ధ నౌకల అడుగు భాగానికి ఢీకొట్టేలా ట్రైనింగ్ ఇస్తున్నట్లు అమెరికన్ ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. ఒక డాల్ఫిన్ $1 బిలియన్ అమెరికన్ డిస్ట్రాయిడ్ షిప్ కు భారీ రంధ్రం చేయగలదు. అమెరికా దగ్గర ప్రపంచంలోనే బెస్ట్ రాడర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇరాన్ ఒక టార్పిడో లేదా అండర్ వాటర్ డ్రోన్ పంపితే అమెరికా రాడర్లు సెకండ్లో పసిగట్టి వాటిని పేల్చేస్తాయి. కానీ డాల్ఫిన్లను పంపితే అక్కడే ఉంది అసలు మ్యాజిక్. రాడర్ల దృష్టిలో అవి కేవలం సముద్ర జీవులు మాత్రమే. అవి షిప్కు అతి దగ్గరగా వచ్చేంత వరకు వాటికి బాంబులు కట్టి ఉన్నాయని ఎవరూ పసిగట్టలేరు. హర్ముజ్ జలసంధి అనేది చాలా ఇరుకైన ప్రాంతం. అక్కడ అమెరికా షిప్స్ కదలికలు చాలా నెమ్మదిగా ఉంటాయి. అలాంటి చోట ఈ లివింగ్ టార్బిడోలు అటాక్ చేస్తే డిపెండ్ చేసుకోవటం అమెరికాకు ఒక పీడకల లాంటిది. ఈ డాల్ఫిన్ల టెర్రర్ వార్తలపై అమెరికా ప్రభుత్వం తక్షణమే హై అలర్ట్ ప్రకటించింది. ట్రంప్ డిఫెన్స్ టీం ఇరాన్కు చాలా క్లియర్గా ఒక పవర్ఫుల్ వార్నింగ్ కూడా ఇచ్చింది. సముద్రంలో ఏ రూపంలో దాడులు జరిగినా అది జంతువుల ద్వారానైనా సరే ఆ దాడి ఇరాన్ నుంచి వచ్చిందని మేం పరిగణిస్తాం. మా షిప్స్ పై ఒక్క గీత పడినా ఇరాన్ మిలిటరీ బేస్లను మ్యాప్లో లేకుండా చేస్తాం అని కుండబద్దలు కొట్టింది. పైగా ఇలాంటి సముద్ర జీవులను వాడటంలో అమెరికా నేవీకి దశాబ్దాల అనుభవం కూడా ఉంది. నిజానికి సముద్ర జీవులతో మిలిటరీ ఆపరేషన్స్ చేయడంలో అమెరికా దశాబ్దాల నుంచే ముందుంది. 1959 నుంచి అమెరికా నేవీ మెరైన్ మామల్ ప్రోగ్రాం ద్వారా డాల్ఫిన్లకు ట్రైనింగ్ ఇస్తోంది. అయితే ఇవి సూసైడ్ బాంబర్లు కావు. సముద్రంలో శత్రువులు అమర్చిన మైన్లను, బాంబులను పసిగట్టడానికి అమెరికా వీటిని వినియోగిస్తోంది. ఏదైనా బాంబు కనిపిస్తే ఆ డాల్ఫిన్ వెంటనే వచ్చి సిబ్బందికి సిగ్నల్ ఇస్తోంది తప్ప ప్రాణ త్యాగం చేయదు. ప్రస్తుతం ఇరాన్కు చెందిన సూసైడ్ డాల్ఫిన్లను ఎదుర్కోవటానికి అమెరికా తన సొంత మిలిటరీ డాల్ఫిన్లను, సీ లయన్లను ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో రక్షణ కోసం దింపిందని డిఫెన్స్ వర్గాలు అంటున్నాయి. అంటే సముద్ర గర్భంలో ఇప్పుడు డాల్ఫిన్ వర్సెస్ డాల్ఫిన్ వార్ జరగబోతుందన్నమాట.
డాల్ఫిన్లు ప్రధానంగా 3 పనులు చేస్తాయి. సముద్రంలో శత్రువులు అమర్చిన మందు పాత్రలను పసిగట్టి వాటి దగ్గర ఒక మార్కర్ను వదులుతాయి. ఆ తర్వాత మిలిటరీ వెళ్లి ఆ బాంబులను నిర్వీర్యం చేస్తోంది. ఎవరైనా శత్రు దేశపు కమాండోలు రాత్రిపూట నీటి అడుగున ఈత కొట్టుకుంటూ మిలిటరీ బేస్లోకి చొరబడాలని చూస్తే డాల్ఫిన్లు సెకండ్లో వాళ్ళను పసిగట్టి అధికారులకు అలర్ట్ ఇస్తాయి. అవసరమైతే ఆ శత్రువు కాలికి ఒక ట్రాకర్ను సైలెంట్గా తగిలించి వస్తాయి. సముద్రంలో పడిపోయిన ఖరీదైన ఆయుధాలను లేదా టార్పెడోలను వెతికి తీసుకురావటంలో ఇవి మాస్టర్స్. ఈ డాల్ఫిన్ల ఆర్మీ అనేది ఈ రోజు నిన్న పుట్టుకొచ్చింది కాదు. 1960ల నాటి ప్రచ్ఛన్న యుద్ధం సమయంలోనే అమెరికా మెరైన్ మామల్ ప్రోగ్రామ్ను సీక్రెట్గా స్టార్ట్ చేసింది. వియత్నాం యుద్ధం, గల్ఫ్ వార్లలో ఈ డాల్ఫిన్లు వందలాది ప్రాణాలను కాపాడాయి. ఇక అమెరికాకు ధీటుగా సోవియట్ యూనియన్ కూడా అప్పట్లోనే క్రిమియా ప్రాంతంలో డాల్ఫిన్ల కోసం ఒక సీక్రెట్ బేస్ను ఏర్పాటు చేసింది. తాజాగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా నల్ల సముద్రంలోని తమ నవల్ బేస్ను ఉక్రెయిన్ కమాండోల నుంచి కాపాడుకోవటానికి రష్యా ఏకంగా 2 మిలిటరీ డాల్ఫిన్ బెటాలియన్లను మోహరించిందని ఇంటెలిజెన్స్ రిపోర్టు. సో ఇదండి మనుష్యుల యుద్ధాల్లో సైనికులుగా మారి సముద్ర గర్భంలో దేశాలను రక్షిస్తున్న మిలిటరీ డాల్ఫిన్ల స్టోరీ.